ఏ శుభకార్యానికైనా శుభారంభం. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నటనలో తనకు తానే సాటి, విభిన్న పాత్రలు చేయడంలో తనకు ఎవరు రారు పోటీ. సో కాలం మారినా తనలో కంటెంట్ మారలేదు, జనరేషన్ మారినా తన డైలాగ్ డెలివరీ ఏమాత్రం మారలేదు. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దాదాపు ఎన్నో వందల సినిమాలు చేసి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతని కైవసం చేసుకున్న ద గ్రేట్ యాక్టర్ గిరిబాబు గారితో మనం ఉన్నాం. నమస్కారం గిరిబాబు గారు. నమస్తే. అప్పుడు ఎలా ఉన్నారు ఇండస్ట్రీకి వచ్చి? ఇప్పుడు కూడా అంతే కనపడుతూనే ఉంటారు. ఎప్పుడు తాజా కూరగాయలు మార్కెట్లో దొరుకుతాయి చూసారా, అంత తాజాగా కనపడతారు కదా. ఏంటి సీక్రెట్ ఏంటి అసలు? మొట్టమొదటి నో టెన్షన్స్, సిన్సియర్గా ఫాలో అవుతుంటాం వర్క్స్, అంతకంటే మించిది ఏముంది. అయినా కూడా అప్పుడు ఇప్పటికే తేడా ఉంటుంది కదా. వయసు రీత్యా తేడా ఉంటుంది, మనసు రీత్యా తేడా లేదు, మనసు రీత్యా లేదు. సో దాదాపు ఇండస్ట్రీకి వచ్చి ఒక 40 సంవత్సరాలు దాటిపోయింది. 46 years. 1973 జగమే మాయ. నేను, మురళీమోహను, సునందిని, కే విజయ నలుగురు ఇంట్రడ్యూస్ చేశాం. సో ఇండస్ట్రీకి వచ్చి 46 సంవత్సరాలు. బట్ స్ట్రగ్లింగ్లో మీరు పడ్డ కష్టాలు చాలా వరకు ఎవరు పడలేదు. ఒకనొక దశలో ఇండస్ట్రీకి వచ్చి కూడా మళ్ళీ మనకి ఇండస్ట్రీ ఎందుకురా బాబు అని చెప్పి మళ్ళీ వ్యవసాయం చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అవును. అలాంటి వాళ్ళు ఈ రోజు నిలదొక్కుని ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరో అయ్యారు, విలన్ అయ్యారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. చెయ్యని పాత్ర అంటే ఏం లేదు గిరిబాబు గారు ఈరోజు. సో ఎలా అనిపిస్తుంది సార్ 46 years బ్యాక్ వెళ్ళి ఒకసారి చూసుకుంటే? అదృష్టం, మన టాలెంటు, డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు వాళ్ళ మనల్ని ఎంకరేజ్ చేసిన విధానం. నేను సినిమాలు కూడా తీసా, ప్రొడ్యూస్డ్ 10 films, నేనే డైరెక్ట్ చేశా, నేనే కథలు రాసుకున్నా, అన్నీ చేశాను. అయితే మొట్టమొదటి బిగినింగ్లో కొన్ని ట్రబుల్స్ పడ్డాం. 4-5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం. ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నించాలని అందరూ నన్ను హీరోగా బుక్ చేశారు, వాళ్ళు తీయలేకపోయారు. అప్పుడు రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోయా. ఇక మనకి లాభం లేదు, ఈ సినిమా మనకి రాదు, అవకాశాలు రావు అని చెప్పి డిసైడ్ అయిపోయి అప్పుడు వెళ్ళిపోయాను. ఇక్కడికి మా నేటివ్ ప్లేస్కి. అప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా వ్యవసాయం చేయటం, ఇంకోటి సినిమా వ్యామోహం మానేశా. ఆ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా మా పూర్ణచంద్రరావు గారు కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నా అని చెప్పి అప్పుడు పిలిపించారు. పిలిపించడం ఏంటి, ఓకే చేయటం ఏంటి, సినిమా తీయటం ఏంటి, రిలీజ్ చేయటం ఏంటి, అన్నీ 2 monthsలో అయిపోయింది. ఆ తర్వాత బిఫోర్ రిలీజ్ ఆఫ్ ది సినిమా జగమే మాయ 7 సినిమాలు సైన్ చేశా. సినిమా ఇంకా రిలీజ్ కాలా, సక్సెస్ కాదా, బాగా చేశాడా గిరిబాబు, బాగా చేయలేదా అని కూడా నిర్ణయించుకోవాలా జనం. బిఫోర్ రిలీజ్ ఆఫ్ ది ఫిలిం జగమే మాయ 7 సినిమాలు నాకు ఆఫర్లు వచ్చినాయి, సైన్ చేశా. దాంట్లో గొప్ప విషయం ఏంటంటే రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో బంగారు కళ్ళు, అన్నదమ్ముల అనుబంధం, ఇట్లాంటి సినిమాలు వచ్చినాయి. అప్పుడు గతం ఒకసారి జ్ఞాపకం చేసుకొని, నేను అట్లా వ్యవసాయం చేసుకుంటూ ఇంట్లో ఉంటేనే ఏ పరిస్థితులు ఉండేవాడినో, ఇంత మహానుభావులతోటి, మహానటులతోటి నటించే అవకాశం పోయేది కదా అని చెప్పని అప్పుడు ఫీల్ అయ్యా. ఆ తర్వాత ఇప్పటికీ 46 సంవత్సరాలు 600 సినిమాలు చేశాను, 10 సినిమాలు తీశాను యాజ్ ఎ ప్రొడ్యూసర్. నా సినిమాలకి ఎప్పుడు అన్ని నేనే కథలు నేనే రాసుకుంటా. అన్ని సినిమాలకి నా కథలే. యాజ్ ఏ హీరోగా మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు ఇండస్ట్రీకి, బట్ అనుకోకుండా మళ్ళీ ఒక్కసారిగా విలన్గా టర్న్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నేను హీరోగా ఇంట్రడ్యూస్ కాలా. దాంట్లో మురళీమోహన్ జగమేమయ్యలో హీరో, నేను విలనే. ఆ తర్వాత హీరోలు చేశా. విలన్గా ఇంట్రడ్యూస్ అయిపోయిన తర్వాత హీరోలు చేశా. మా సొంత సినిమాల్లో కూడా హీరోల్ని నేను. ఆ తర్వాత కృష్ణ గారితో సావాసగాళ్ళు, ఇంకో చాలా చేసాం హీరోలు. మురళీమోహన్ తోటి ఇద్దరు హీరోస్ లాగా చాలా సినిమాలు చేసాం. కృష్ణ గారితో చాలా సినిమాలు చేసాం ఇద్దరు హీరోలుగా. అట్లా అన్నీ పౌరాణికాలు చేసాం, జానపదాలు చేసాం, జానపదాలు తీసాం, సోషల్స్ తీసాం, పౌరాణికాలు చేసాం, కౌబాయిలు చేసాం, కామెడీలు చేసాం, ఫాదర్లు చేసాం, ఇట్టి పిల్లలు చేసాం, హీరోలు చేసాం. ఇందాక మీరు అన్నట్టుగా రోషన్ అన్ని వెరైటీస్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసాం. అవకాశాలు ఇచ్చారు మహానుభావులు.
ముందు జనరేషన్ తీసుకుంటే ఆ రోజుల్లో సినిమాని చూసి మనుషులను తిట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఒక విలన్గా చూసి మిమ్మల్ని తిట్టి పారేసిన ఎంతో మంది ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. అలానే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు మంచి మంచి పాత్రలు చేశారు, వాటికి మిమ్మల్ని బాగా ప్రోత్సహించారు. అవును. అలానే సెంటిమెంట్ బాగా పండించారు, ఏడిపించారు. హీరోగా ప్రేక్షకుల్ని మొత్తం కైవసం చేసుకున్నారు. ఇన్ని షేడ్స్ నాకు తెలిసినంత వరకు ఏ ఆర్టిస్ట్కి రాదు. అదొక గొప్ప వరంగా మీరు భావించవచ్చా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకేసారి నా హీరో పిక్చర్లు, విలన్ పిక్చర్లు రిలీజ్ అయ్యాయి చాలాసార్లు. విలన్ సినిమాలు చూస్తున్న వాళ్ళు తిట్టుకునేవాళ్ళు, ఇక్కడ హీరో సినిమాలు చూస్తున్న వాళ్ళు చప్పట్లు కొట్టేవాళ్ళు. అది విచిత్రమైన కదా. విలన్ పిక్చర్స్ చూసేవాళ్ళు తిట్టుకునేవాళ్ళు, హీరోలు చేసే థియేటర్లో చప్పట్లు కొట్టి ఏళ్ళు వేసేవాళ్ళు. కనుక నా మీద వైరుధ్యం లేదు, ఒక విలన్కి ముద్ర పడలా. నన్ను అన్ని విధాల అన్ని క్యారెక్టర్లో చూశారు, అప్రిషియేట్ చేశారు. విలన్ అంటే గిరిబాబు, గిరిబాబు అంటే విలన్ అన్న విధంగా ఉంటుంది మీ షేడ్. అసలు దాంట్లో పరకాయ ప్రవేశం చేసి మీరు ఆ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యి బాగా చేస్తారు. రియల్ లైఫ్లో ఏదన్నా ఉందా అట్లాంటి విలనిజం ఎక్కువ చేసేవాళ్ళ మీరు? లేదమ్మా, నీ విలన్గా ఎక్కడ చేశాను, నాటకాల్లో కూడా మొత్తం హీరో చేసేవాడిని. ఆ తర్వాత నాకు ఆర్ నాగేశ్వరరావు అని చెప్పని ఒక ఓల్డ్ విలన్, చాలా సినిమాలు చేశాడు ఆయన. రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో అప్పుడు #1 విలన్. ఆ సోఫిస్టికేటెడ్గా పెర్ఫార్మ్ చేసేవాడు. ఆహాకారాలు, ఆంగికాలు ఎక్కువ లేకుండా కూల్ పెర్ఫార్మెన్స్ చేసి అద్భుతంగా చేసేవాడు, భయపెట్టేవాడు. మంచి పర్సనాలిటీ, 6 ఫూటరు. ఆ ఆర్ నాగేశ్వరరావు అంటే నాకు బాగా ఇష్టం. నేను విలన్ క్యారెక్టర్ చేసేటప్పుడు మటుకు ఆయన ఫాలో అయ్యేవాడిని. ఒకసారి ఆయన 59లోనో 60లోనో చనిపోయాడు అట్ ది ఏజ్ ఆఫ్ 33 years. ఆర్ నాగేశ్వరరావు గారు తెలంగాణ సంబంధించిన అతనే. చచ్చిపోతే పొద్దున్న నేను మొహం పొల తవ్వుకుంటూ అరుగు మీద కూర్చొని ఏడుచుకుంటున్నా. అంటే అంత లైక్ చేసేవాడిని ఆయన విలని. మా అమ్మగారు వచ్చి, ఇదేమిట్రా పొద్దున్న ఏడుస్తున్నామేంది నాయన అని చెప్పంటే ఆర్ నాగేశ్వరరావు చచ్చిపోయాడని చెప్పన్నా. ఆర్ నాగేశ్వరరావు అంటే ఎవరు వాళ్ళకి తెలియదు కదా. అంత లైక్ చేసేవాడిని. ఆ తర్వాత విలన్ వేషం వస్తే అతన్నే ఫాలో అయ్యేవాడిని, అతనిలాగే చేసేవాడిని. అదే తప్ప నేను రియల్ లైఫ్లో విలన్ కాదు. వెరీ సాఫ్ట్ పర్సన్. వెరీ సాఫ్ట్. సినిమాల్లోకి వచ్చే ముందు ఎవరికైనా స్ట్రగ్లింగ్ డేస్ కామన్. బట్ మీ రోజుల్లో చూసుకుంటే ఈ రోజుల్లో సినిమాల్లోకి చాలా ఈజీగా వచ్చేసి కొద్ది గొప్ప చేసేసి బయటకు వచ్చేస్తున్నారు. బట్ రియల్గా చూసుకుంటే ఆ రోజుల్లోనే కష్టం సినిమాల్లో. చాలా కష్టం, మామూలు కష్టాలు కాదు. ఆ రోజు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే అసాధ్యం. ఎన్ని టెస్టులు ఉండేవి, వాయిస్ టెస్టు, స్క్రీన్ టెస్టు, ఒకటి కాదు. ప్రొఫైల్ అంటాడు, స్ట్రైట్ అంటాడు, ఇంకోటి అంటాడు, డైలాగ్ అంటాడు, పెర్ఫార్మెన్స్ అంటారు. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలంటే ఎవరు ఒప్పుకోరు. అలాంటి టైంలో తేని మనుషులు కృష్ణ, రామ్మోహన్ వీళ్ళంతా వచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ మేము వచ్చాం, మురళీమోహన్, నేను, వీళ్ళు. ఆ తర్వాత స్వర్గం నరకం, మోహన్ బాబు, ఈశ్వరరావు. ఆ తర్వాత ఇట్లా వచ్చిన వాళ్ళందరం నిలబడ్డాం. ఇది ఈ 3 సినిమాలు కొత్త వాళ్ళతో తీసిన సినిమాలు అందరు నిలబడ్డాం. సో ఆ రోజుల్లో చూసుకుంటే ముఖ్యంగా మీరు సినిమాల్లోకి ట్రై చేసే రోజుల్లో మీరు, మోహన్ బాబు గారు అంతా కూడా రూమ్మేట్స్గా ఉన్నారు కదా? అవును. కానీ మోహన్ బాబు గారిని ఎందుకని చాలా కోపిష్టి, ఆయన చూసి భయపడే వాళ్ళు అంటారు ఇండస్ట్రీలో. అసలు ఎలా ఉంటారు మోహన్ బాబు గారు అప్పుల్లో? మోహన్ బాబు ఈజ్ ది బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అప్పుడు అక్కడ హై స్కూల్లో, ఒక స్కూల్లో ఆయన డ్రిల్ టీచరు. ఆయన కూడా సినిమా వ్యామోహం ఉంది, సినిమాలో ట్రై చేస్తుండేవాడు. మేమందరం పాండీ బజార్లో కలిసేవాళ్ళం, ఫ్రెండ్స్ అయిపోయాం. ఆ తర్వాత మీ ఇద్దరం రూమ్ తీసుకొని ఓ 40 రూపీస్ పెట్టుకుంటూ 20 రూపీస్ అద్దె కట్టుకుంటూ కొంతకాలం 2 సంవత్సరాలు, 1 సంవత్సరం ఉన్నాం. నాకు ముందు అవకాశాలు వచ్చినాయి. జగమేమాయ 73, 75లో అతనికి వచ్చింది స్వర్గం నరకం, నారాయణరావు గారు. కోపం కాదు, చాలా మంచివాడు, చాలాసార్లు. కాకపోతే ఎవరైనా ఇరిటేట్ చేస్తే కోప్పడేవాడు అంతే తప్ప ఈజ్ ఎ నైస్ జెంటిల్మన్, బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్.
సో ఎక్కువగా మీరు సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు అవకాశం వస్తుందో రాదో అన్న టైంలో ఎక్కువగా చెన్నైలో బాగా స్ట్రగ్లింగ్ పడ్డారు కదా. సో అలాంటప్పుడు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? అంటే అప్పటికి సినిమాలో పెద్దగా ఉన్నవాళ్ళు. నాకు ఎవరు ఇబ్బంది పెట్టలా. అసలు వాళ్ళకి అవసరం ఏముంటుంది? సినిమాల్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. మమ్మల్ని పట్టించుకోవడానికి అవసరం ఉంది, వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. మేము ఏదైనా సినిమాల్లో ఉండి పోటీగా ఉంటే వాళ్ళు పట్టించుకుంటారు తప్ప అప్పటికి మనకు అవకాశాలు లేవు కదా. స్ట్రగుల్ అవుతున్నాం మనం. ఆ పాండి బజార్లో తిరుగుతూ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాం. అప్పుడప్పుడు నాటకాలు వేయటం, ఎవరైనా చూస్తారేమో, మనకు అవకాశాలు ఇస్తారేమో అని ఆ స్ట్రగుల్లో ఉన్నాం. అందువల్ల పెద్దవాళ్ళు, సినిమాల్లో ఉన్నవాళ్ళు, ప్రొడ్యూసర్లు కానీ ఆర్టిస్టులు కానీ మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పడతారు? మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు? లేదు కదా. అవసరం ఏముంది వాళ్ళకి? సినిమాల్లోకి వచ్చిన తర్వాత విలన్ అంటే మీ టైంలో ఎక్కువగా కృష్ణరాజు గారు మీరు పోటాపోటీగా ఉంది. బట్ కృష్ణరాజు గారు యాజ్ ఏ విలన్గా ఎక్కువగా ఎస్టాబ్లిష్ అయ్యారంటారా, లేకపోతే గిరిబాబు గారు ఎక్కువగా ఎస్టాబ్లిష్ అయ్యారంటారా? మొట్టమొదటి హీరోగా ప్రవేశించాడు చిలక గోరింకలో కృష్ణరాజు. ఆ తర్వాత అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో అతను విలన్గా చేంజ్ అయ్యాడు. విలన్గా వేస్తూ చాలా సినిమాలు విలన్ వేశాడు. కరెక్ట్గా నేను వచ్చేటప్పటికి అతను హీరో అయిపోయాడు. 73 నా ఎంట్రీ తోటి ఆయన అప్పటికే 2-3 సినిమాలు హీరోగా ఎంటర్ అయ్యాడు. ఆయన తప్పుకున్నాడు ఇది విలన్గా. అప్పుడు నేను ఎంటర్ అయ్యా. అందువల్ల ఆయన వేసే వేషాలు మొత్తం నాకు వచ్చినాయి. నేను విలన్గా ఎస్టాబ్లిష్ అయిపోయా. ఆయన మానుకోవటం వల్ల, ఆయన హీరో కావటం వల్ల అవకాశాలు నాకు ఎక్కువ వచ్చినాయి ఆ టైంలో. ఆ తర్వాత నేను హీరో కావచ్చు, ఇంకోటి కావచ్చు అది. అతను అక్కడి నుంచి హీరో అయిపోయాడు. ఎవరు? కృష్ణరాజు. అట్లాగే స్వర్గ నరకంలో హీరోగా వచ్చాడు మోహన్ బాబు. ఆ తర్వాత విలన్ అయిపోయాడు. విలన్ అయిపోయి మీ ఇద్దరం పోటీగా చేసేవాళ్ళం. 25 పిక్చర్స్ తను, 25 పిక్చర్స్ నేను సంవత్సరాన్ని చేస్తుండేవాళ్ళం. ఆ తర్వాత హీరో అయిపోయాడు. ఎవరు? మోహన్ బాబు కూడా. నేనేంటంటే నేను హీరో వేయాలా అని చెప్పని ఉద్దేశంతో నేను మొండి పట్టు కూర్చోలా. కంటిన్యూ చేస్తాను అన్ని క్యారెక్టర్స్. వాళ్ళు ఏంటంటే కంటిన్యూ చేశారు ఇది హీరోగా. అది తేడా. సో విలన్ అంటే ఇలానే ఉండాలని ఫ్రేమ్లో గిరిబాబు గారిని చూస్తే ఎవరికైనా తెలిసిపోయింది. మరి అలాంటి విలనిజం ఉన్న గిరిబాబు గారిలో కామెడీ కూడా ఉంది, కామెడీ కూడా చేయించవచ్చు ఇలాంటి ఫేస్కి అని చెప్పి ఎలా అనిపించింది అసలుకి డైరెక్టర్స్కి? కోడి రామకృష్ణ దొంగడు వచ్చాడనే సినిమా తీస్తూ అంతకుముందు ఆయన సినిమాల్లో విలన్ వేసా. గిరిబాబు గారు దీంట్లో కామెడీ చేయాలా? కామెడీ చేయటం ఏంటంటే నేను కామెడీ చేయటం ఏంటి? ఏక రామకృష్ణ ఎందుకు చేస్తాననుకుంటున్నాం అని చెప్పన్నా. లేదు, నాకు తెలుసు మీరు విడిగా మీరు మాట్లాడే విధానం కానీ, జోకులు వేసే విధానం కానీ మీరు కామెడీ పండిస్తారు, జోకులు వేసి నవ్విస్తారు. సినిమాలో కూడా ఇప్పుడు మీరు క్యారెక్టరు నేను ఆ కామెడీ క్యారెక్టర్ ఇస్తున్నారు, మీరు చేస్తారు, నాకు నమ్మకం ఉందని చెప్పన్నాడు. చేసాం ఆ సినిమా. చేస్తే పెద్ద పేరు వచ్చింది నాకు కమెడియన్గా. ఫస్ట్ పిక్చర్ ఇదే దొంగడు వచ్చాడు. కృష్ణ గారు రిలీజ్ అయింది సినిమా దొంగడు వచ్చాడు. ఫస్ట్ 4 నాకు వచ్చింది కృష్ణ గారు. గిరిబాబు పెద్ద హిట్ అయిందా, 14 వీక్స్ దొంగడు వచ్చాడు, నీది 10 వీక్స్, నాది 4 వీక్స్ అన్నాడు కృష్ణ గారు. గ్రేట్ మ్యాన్ కదా ఆయన, హీరో, నేను కామెడీ వేశా. ఆయన చెప్పి నాకు ఫోన్ చేసి 14 వీక్స్ అయ్యా మన సినిమా దొంగడు వచ్చాడు, 10 వీక్స్ నీది, 4 వీక్స్ నాది అని చెప్పి కృష్ణ గారు ఫోన్ చేశాడు. ఆ తర్వాత కామెడీలు చేసామనుకో చాలా. అంటే కామెడీ కూడా చేస్తాను అని చెప్పని జనానికి తెలిసింది, నవ్వుకున్నారు. ఆ తర్వాత చాలా సినిమాలు చేశానులే. పెళ్ళాన్ని చెప్తే వినాలి, ఇంకోటి అది చిత్రమోడారి విచిత్రాలు, ఇంకా చాలా చేశాము. ఆ రోజుల్లో గిరిబాబు గారు కృష్ణ గారి కాంబినేషన్ అంటే సూపర్ డూపర్ హిట్. అవును. సో కృష్ణ గారి సినిమా ఉంది అంటే దాంట్లో గిరిబాబు గారు ఉండాల్సిందే. 100 సినిమాలు కృష్ణ గారు యాక్ట్ చేస్తే మినిమం 90 సినిమాల్లో గిరిబాబు పాత్ర ఉంటుంది. ఏంటి మీ ఇద్దరికి అంత కమాండింగ్, అంత రిలేషనే కాదు, టోటల్గా 100 పైన చేశా ఆయనతోటి కాంబినేషన్స్. 100 సినిమాల పైన చేశా. ఇప్పుడు విజయరమణ గారు విజయకృష్ణ మూవీస్ 45 సినిమాలు తీసింది ఆవిడ డైరెక్షన్లో.
సొంతంగా 35 సినిమాలు చేశాను నేను. పద్మాలయ పిక్చర్స్ ఎన్ని సినిమాలు తీసినా అన్నింటిలో నేను ఉంటాను, క్యారెక్టర్ లేకపోతే తప్ప. నెక్స్ట్ కృష్ణ గారు ఎన్ని సినిమాలు యాక్ట్ చేస్తున్నా కూడా ప్రొడ్యూసరు మరి డైరెక్టరు కథ చెప్తుంటే ఈ క్యారెక్టర్ గిరిబాబు అని చెప్పేవాడు, ముందే ఫిక్స్ చేసేవాడు. అంటే మా కాంబినేషను చాలా హిట్ అయినాయి. ఇది ఇద్దరు హీరోస్గా కూడా సవాస్గాళ్ళు లాంటి అంటే చాలా సినిమాలు. సింహగర్జన అన్న సినిమా తీసా, సొంత సినిమా. కృష్ణ గారు నేను ఇద్దరం హీరోస్. అది కూడా పెద్ద హిట్ అయింది. అలా చేసాం. దాని మీద అభిమానం, ప్రేమ ఎవరికి, కృష్ణ గారికి. అట్లా కలిసిపోయాం. అంటే తత్తిమాడకు లేదని కాదు, కృష్ణరాజు అంతే, శోభనబాబు అంతే, నాగేశ్వరరావు గారు అంతే. నాగేశ్వరరావు గారితో 15 సినిమాలు చేశా. శోభనబాబుతో దాదాపు 25-30 సినిమాలు చేశాను. కృష్ణరాజుతో చేశా. చేయింది ఎవరితోటి, లేకపోతే 600 సినిమాలు ఎట్లా అవుతాయి? మురళీమోహన్ నేను, మోహన్ బాబు నేను కాంబినేషన్స్ చాలా చేశాము. అందువల్ల ఏదంటే కృష్ణతోటి ఎక్కువ చేశా, దాదాపు 100 పైనే. ఇప్పుడు మీరు సింహగర్జన అన్నారు. ఆ రోజుల్లో సింహగర్జన అనేది వన్ ఆఫ్ ద పీక్ పీరియడ్లో ఉన్న సినిమా అది. అసలు ఆ సినిమా థియేటర్స్లో చూస్తుంటే ఈరోజు బాహుబలి ఎలా చూస్తున్నాం అలా అనిపించింది. ఆ రోజులు తీయటం కూడా అంతే తీశారు, అడ్వెంచర్గా. సో అలాంటి సినిమా జరుగుతున్న క్రమంలో, సినిమా రిలీజ్ అయ్యే క్రమంలో అప్పుడు దాకా ఏమి మీ మీద కాంట్రవర్సీ లేని గిరిబాబు గారిని ఏదో విధంగా మనం కాంట్రవర్సీలో ఇరికించాలని మీ మీద కొంతమంది కుట్ర పన్ని దాని మీద గొడవ చేశారు కదా, ఎలా అనిపించింది అప్పుడు మీకు? ఎలా అనిపించింది కాదమ్మా, అది సైమల్టేనియస్గా సింహబలుడు, సింహగర్జన, రామారావు గారి హీరో, సింగిల్ హీరో. ఇక్కడ మేమిద్దరం హీరోలు, ఎవరు, కృష్ణ గారు, నేను. అప్పుడు ఏంటంటే మనది సింహగర్జన, అది సింహబలుడు. అప్పుడు కృష్ణ గారికిను రామారావు గారికి పెద్ద పొంతం లేదు. అందువల్ల ఏదంటే రామారావు గారి అభిమానులు మొత్తం ఆ ప్రొడ్యూసర్స్ కానీ, ఇంకోళ్ళు కానీ, ఆ సినిమా తీసేవాళ్ళు కానీ క్రియేట్ చేశారు. ఇది ఆ గిరిబాబు అనేవాడు కృష్ణ గారిని పెట్టి పోటీకి తీస్తున్నాడు సినిమా. పైపు టైటిల్స్ కూడా సింహబలుడు పెడితే మేము సింహగర్జన అని పెట్టారు. పోటీకి తీస్తున్నాడు, జానపదం తీస్తుంటే వాళ్ళు జానపదం తీస్తున్నాడు గిరిబాబు అని చెప్పి రెచ్చగొట్టారు. దాంతో ఏంటంటే ఫ్యాన్స్, అప్పుడు రామారావు గారికి ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు కదా, రెబల్ అయ్యారు. సరే వీళ్ళు కృష్ణ గారికి కూడా ఉన్నారు కదా ఫ్యాన్స్, వాళ్ళు కొంచెం ఘర్షణ వాతావరణం వచ్చింది. అప్పుడు నేను రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఇది చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, క్లారిఫై చేద్దామని. రామారావు గారి దగ్గరికి వెళ్ళి పొద్దున్నే వెళ్ళి నేను పోయి కూర్చొని 2 minutes 5 minutes టైం ఏమని చెప్పి అన్నగారని చెప్పని నేను మొత్తం కథ చెప్పా, సినాప్సిస్. చాలా ఫీల్ అయిపోయి అసలు ఏమి సంబంధం, ఎందుకు చెప్పారు ఇట్లా నాకు వీళ్ళు అంతా, ఆ కథకి ఈ కథకి సంబంధమే లేదే. గిరిబాబు నేను మాట్లాడతాను, డోంట్ కాంప్రమైజ్, బాగా తీ సినిమా అని చెప్పి రామారావు గారు నన్ను పొగిడాడు. సెట్లో పోయి వాళ్ళందరినీ తిట్టేశాడు. ప్రభాకర్ రెడ్డి గారు సాక్ష్యం అప్పుడు మాకు. ఎందుకు మీరు ఇట్లా చెప్పారు, జంట్లు బాయ్ అతను గిరిబాబు, తను వచ్చి నా మీద పోటీ తీస్తుంటే నా దగ్గర కిందకి వస్తాడు, వచ్చి జంట్లు బాయ్ మొత్తం చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చాడు, పిచ్చిగా మాట్లాడవాకుండా అని చెప్పని వాళ్ళని తిట్టాడు. ఆ ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ కాదు ప్రొడ్యూసర్ని. ఆ తర్వాత మన సినిమా రిలీజ్ అయింది, అది కొంచెం డిసప్పాయింట్ అయ్యింది, మంది హిట్ అయింది. అప్పుడు కూడా చేస్తున్నాం ఆయనతోటి, సాహసవంతుడు చేస్తున్నాం రామారావు గారితో. ఆ తర్వాత 82లో ఆయన పార్టీ పెట్టిన తర్వాత నా దేశం ఆయన తమ్ముడుగా యాక్ట్ చేశా. ఆ నా దేశం తెలుగుదేశం పార్టీలో చేరాం. నేను, మురళీమోహను, నూతన ప్రసాద్, రావు గోపాలరావు, సత్యనారాయణ, మేము 5 పార్టీలో చేరింది, తెలుగుదేశం పార్టీలో. ఇండస్ట్రీలో ఎవడు ఏ ఆర్టిస్టు చేరలా. ప్రచారం చేసాం. ఆయన అంటే మేము ప్రచారం చేసేందువల్ల ఆయన గెలిచాడని కాదు, కొంచెం ఉడతా భక్తిగా మేము చేసినట్టే, అంతే కదా. ఆయన ఆ మేనిఫెస్టోలు, ఆయన అభిమానం, జనం పట్ల, జనంలో ఉన్న ఆయన క్రేజు అవి. అప్పుడు స్పేస్ ఉంది అక్కడ. కాంగ్రెస్ పార్టీ
ఇబ్బందులు పరిపాలన కరెక్ట్గా లేదు. అది కూడా కలిసి వచ్చింది. ఎవరికి? రామారావు గారికి బంపర్ మెజారిటీతో గెలిచాడు. రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయనతో వెన్నంటూ మీ అందరూ ఉన్నారు. పార్టీ ప్రచార సభల్లో పాల్గొన్నారు, విజయంలో పాల్గొన్నారు. బట్ రామారావు గారిది తెరిచిన పుస్తకం ఆయన జీవితం కూడా. సో తీసే కొన్ని పేజీలు వస్తూనే ఉంటాయి కానీ ముగింపు ఉండదు. ఎంత వైభోగంగా బతికారో అదేవిధంగా ఆయన చనిపోవడం కూడా చూసాం. అంత ఆ వైభోగం లేకుండా చివరి జీవితం ఆయన గడిచింది కదా. నిజంగా ఆయన ఎలా ఉండేవాళ్ళు అసలు రియల్ లైఫ్లో? రియల్ లైఫ్లో ఎలా ఉండేవాళ్ళు? హ్యాపీగా ఉండేవాడు. సిన్సియర్ మ్యాన్, డెడికేటెడ్ మ్యాన్. అసలు మేము పక్కన కూర్చున్నా కూడా అయ్యా బాబు కూర్చోమా అని చెప్పి అంతా ఎంకరేజ్ చేసేవాడు. సెట్లో ఉన్నా కూడా ఆయన యాక్ట్ చేస్తున్నా కూడా అప్పుడప్పుడు మమ్మల్ని చూస్తూ ఏం గిరి బాగుందా ఆయన యాక్ట్ చేస్తూ మమ్మల్ని అడుగుతుండేవాడు. ఎంత గొప్ప విషయం అది. చాలా ఆయన సాధించిన విజయాలు ఏముంది? అన్నీ సాధించాడు. పౌరాణికాలు వేసాడు. కృష్ణుడు అంటే ఆయనే. రావణాసురుడు వేసాడు. ఒకటేంటి ఏమీ వేయలేదు, అన్ని క్యారెక్టర్స్ చేశాడు కదా. మిగిల్చిన జానపదాలు వేశాడు, పౌరాణికాలు వేశాడు, కృష్ణుడు వేశాడు, దుర్యోధనుడు వేశాడు, రావణాసురుడు వేశాడు. ఆయన చేయని పాత్రలు ఏమున్నాయి? ఒక నారదుడు తప్ప. సచ్ ఎ గ్రేట్ మ్యాన్. ఆయనే కాదు, నాగేశ్వరరావు గారు ఆయన ఇద్దరు రెండు కళ్ళు చిత్ర పరిశ్రమకి. 100 సంవత్సరాలైనా కూడాను వాళ్ళ ఇమేజ్కి బీట్ చేసేవాళ్ళు రాలేరు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు మహానుభావులు, మహానటులు. అంతే కదా. వాళ్ళందరినీ చూసే మేమంతా తర్వాత వచ్చింది. మేము ఇన్స్పిరేషను వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కదా. మా ముందు వచ్చిన వాళ్ళు కూడా అదే. ఎవరు? బాలయ్య గారిది కానీ, రమణమూర్తి గారి, హర్నాథ్ కానీ, రామకృష్ణ కానీ, వీళ్ళంతా కూడా రామారావు గారు, నాగేశ్వరరావు గారిని చూసే వచ్చింది వాళ్ళు. ఆ తర్వాత కృష్ణ కానీ, రామ్మోహన్ కానీ వీళ్ళు, ఆ తర్వాత మేము కానీ, ఆ తర్వాత వాళ్ళు కానీ మొత్తం ఇన్స్పిరేషన్ ఎవరు? ఆదర్శమూర్తులు ఇద్దరు, రెండు కళ్ళు చిత్ర పరిశ్రమకి, రామారావు గారు, నాగేశ్వరరావు గారు. మరి ఎందుకని సార్ ఎన్టీ రామారావు గారు చివరి దశలో ఫస్ట్లో ఆయన వెంటుండి నడిపించిన మీరు చివరి దశలో ఎందుకు ఆయనకి అండగా ఉండలేకపోయారు? అసలుకి అండగంటే మేము చేయగలిగింది ఏముంది? మేము చేయగలిగింది లేదు కదా. మేము ఎంపీలు కాదు. అద్దీసి ఆ రాజకీయ పరిణామం వాళ్ళ బంధువర్గంలోనే జరిగిపోయింది. అదంతా దాన్ని మనం పార్టిసిపేట్ చేయలేముగా. అది కర్మ, దురదృష్టం అంతే. అంత వెలిగిన మహానుభావుడు చివరిలో మీరు అన్నట్టుగా ఆ దారుణమైన స్థితికి పడిపోవడం అనేది శోచనీయమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. గుర్తుందా సార్ ఇప్పటికే ఆ రోజు మీకు? ఎందుకు లేదు? అది ఎట్లా మర్చిపోతాం? అది మామూలు విషయమా మర్చిపోవడానికి? ఆల్మోస్ట్ 3 తరాలతో చేశారు. ఎన్టీఆర్ గారు తర్వాత ఉన్నారు, ఏలియార్ ఇండస్ట్రీని. రెండో తరంలో కూడా ఆల్మోస్ట్ గిరిబాబు గారు క్లీన్ స్వీప్ అనమాట. అన్ని సినిమాలలో గిరిబాబు గారు కాంబినేషన్ ఉండాల్సిందే. బట్ రెండో తరం ఆర్టిస్టులతో చేసేటప్పుడు చిరంజీవి గారు, నాగార్జున కానీ, బాలకృష్ణ కానీ, వెంకటేష్ కానీ, వాడు 3వ తరం. ఇప్పుడున్న వాళ్ళు 3వ తరం కదా. ఫస్ట్ తరం ఎవరు? ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వాళ్ళంతా. కాంతారావు, జగ్గయ్య గారు. ఆ తర్వాత తరం హర్నాథు, రమణమూర్తి, రామకృష్ణ, శోభన్ బాబు. ఆ తరం. ఆ నెక్స్ట్ ఎవరు? కృష్ణ, రామ్మోహను. సరే మేము అనుకోండి. ఆ తర్వాత వీళ్ళు కదా, బాలకృష్ణ, చిరంజీవి, వీళ్ళంతా. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ కొడుకులు. 5 తరాలు. 5 తరాలతో యాక్ట్ చేశారు. సో చిరంజీవి గారి ఆ తరంతో ఎలా ఉంటుంది మీకు కంఫర్టబుల్గా? అంటే ఆ జానర్లో యాక్ట్ చేసి వచ్చి, అంటే మీరు అప్పటికే పెద్ద స్టార్, వీళ్ళు ఇప్పుడు వస్తున్న స్టార్స్ కదా. సో మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మీకంటూ ఒక రెస్పెక్ట్ ఇవ్వాలని ఏ ఆర్టిస్ట్కైనా అనిపిస్తుంది. సో అంటే ఇప్పుడు ఈరోజు కరువు అయిందని అందరూ చెప్తున్నారు కానీ డెఫినెట్గా ఇంతకుముందు జనరేషను బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి కానీ, నాగార్జున కానీ, వెంకటేష్ కానీ ఆ సినిమాల్లో యాక్ట్ చేస్తుంటే వాళ్ళ ఫాదర్గా చేశాను, వాళ్ళ ఫ్రెండ్గా చేశాను అని చేశాను. నేను సెట్కి వెళ్తే ఇమీడియట్గా లేచి నుంచునేవాళ్ళు, అంత గౌరవం ఇచ్చేవాళ్ళు. ఎవరు? ది గ్రేట్ పీపుల్ కొడుకులు, నాగేశ్వరరావు గారు, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి కానీ, ఇంకోళ్ళు కానీ,
వెంకటేష్ కానీ నేను పోవడంతో లేచి నుంచునేవాళ్ళు, రండి బ్రదర్ అని అంత గౌరవం ఇచ్చేవాళ్ళు. నో డౌట్ ఇన్ దట్. సో ఎవరి కాంబినేషన్లో మీకు చాలా కంఫర్టబుల్ అనిపించేది యాక్ట్ చేయటం? చిరంజీవి, బాలకృష్ణ? అందరితో కంఫర్టబుల్గానే ఉండేది నాకు, నో డౌట్ ఇన్ దట్. బాలకృష్ణ చాలా సినిమాలు చేశాను, నాగార్జునతో చాలా సినిమాలు చేశాను, చిరంజీవితో చేశాను, వెంకటేష్తో 2 సినిమాలు చేశా. వెంకటేష్ తోటి రక్త తిలకమును ఇంకోటి ప్రేమంటి ఇదిరా 2 సినిమాలు చేశాను. సరే ఇప్పుడు మా రఘు అందరితో చేస్తున్నాం అనుకో. సో ఎలా ఉండేది సార్ ఆ రోజుల్లో చిరంజీవి గారితో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్? చాలా హ్యాపీగా ఉండేది. అనగారు చెప్పనేవాడు, అనగారు అని చెప్పనేవాడు. అంత కలిసి ఉండేవాళ్ళు. దాదాపు 7 సినిమాలు చేసాము చిరంజీవితోటి. చిరంజీవి గారికి మీ మీద చాలా ప్రేమ ఉంది, మీకు చిరంజీవి గారి మీద చాలా ప్రేమ ఉంది. బట్ మధ్యలో ఉన్న వాళ్ళే మీ ఇద్దరి మధ్య ప్రేమను కొంచెం దూరం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అనిపించి చాలామంది అంటుంటారు. సినిమాలు అనేవి సహజం, హిట్ అవుతుంటాయి, ఫట్ అవుతుంటాయి, అది పక్కన పెడితే మీకు చిరంజీవి గారి మీద ఉంది ప్రేమ లేకపోతే కోపమా? చిరంజీవి మీద ఇప్పటికీ ప్రేమే. రాత్రి సైరా పెద్ద హిట్ అవుతుంది అబ్బాయి అని చెప్పన్న ఎక్కడ ఫంక్షన్లో అన్నగారు మీ ఆశీర్వాదం అన్నాడు. పెద్దవాళ్ళు మీరు మీ ఆశీర్వాదం అని చెప్పన్నాడు. అప్పుడు మధ్యలో వాళ్ళు సృష్టించిన చిన్న అప్పుడు ఇంద్రజిత్తును మీ అబ్బాయిది సినిమా అప్పుడు అదేదో సినిమా కాబోయ్ చిరంజీవి చేసింది కొదమసింహం. అప్పుడు మధ్యవాళ్ళు క్రియేట్ చేసి అది చేశారు. ఆయనకి నాకు ఏమి పొరపచ్చాలు లేవు, అభిమానం అట్లాగే ఉంది, ప్రేమలు అట్లాగే ఉన్నాయి. ఆ తర్వాత మా రఘుబాబు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు చిరంజీవితోటి, వాళ్ళ అబ్బాయిలతోటి, వాళ్ళ కుటుంబంతో ఎన్ని సినిమాలు చేస్తున్నాడు. ఇవాళ సైరాలో కూడా ఫుల్ లెంగ్త్ క్యారెక్టరు ఎవరిది? రఘుబాబుది సైరా. రాత్రి నేను అడిగా చిరంజీవిని, తమ్ముడు నేను ఇంత పెద్ద సినిమా చేస్తుంటే నేను ఉండాలనిపించింది, నాకు నేను లేకుండా పోయింది అని చెప్పన్నా. అన్నగారు క్యారెక్టర్ లేదు, లేకపోతే మిమ్మల్ని పెట్టకుండా ఎందుకుంటాం, మనవాడిది పెద్ద క్యారెక్టర్ అని చెప్పన్నాడు రఘుబాబుది. చూసారా సైరా ట్రైలర్ టీజర్ రిలీజ్ అయింది కదా? షూర్ హిట్ అవుద్ది, నో డౌట్ ఇన్ దట్. పెద్ద హిట్ అవుద్ది. పెద్ద హిట్ అవుతుందంటే చాలా అద్భుతంగా తీశారు సినిమా కూడా, ఖర్చు ఎక్కువ పెట్టారు. అంటే ఖర్చు ఎక్కువ పెట్టిన సినిమాలు మొత్తం హిట్ అవుతాయని కాదు, అది అవుద్ది డెఫినెట్గా. ఓ సీతారామరాజులాగా లెవెల్లో వస్తుంది. ఆ తర్వాత నాగార్జున గారు కాంబినేషన్లో కూడా చాలా చేశారు. సో మీరు ముఖ్యంగా ఆ కాంబినేషన్లో గుర్తు రావాలంటే సిసింద్రి గుర్తు వస్తుంది ఎవరికైనా కానీ, ముఖ్యంగా ఆవిడే మావిడే, హలో బ్రదరు, చాలా ఉన్నాయి కదా, ప్రేమయుద్ధం, నిర్ణయం, సిసింద్రి, చాలా సినిమాలు చేశాం కదా. ఎలా ఉంటుంది సార్ నాగార్జున గారితో అసోసియేషన్? చాలా అభిమానిస్తాడు, చాలా జెంట్ల బాయ్గా బిహేవ్ చేస్తాడు. నేనంటే చాలా ప్రేమ. నిన్నే పెళ్ళాడతా. అవును, నిన్నే పెళ్ళాడు సూపర్ డూపర్. ఎన్ని సినిమాలు చేసాం. చూస్తున్నారు బిగ్ బాస్ ఇప్పుడు? నాకు ఆ బిగ్ బాస్ ఇంట్రెస్ట్ లేదు. ఈసారి జరిగే వర్షన్ అంటే ఇప్పుడు వచ్చే ఈసారి కాదు, అసలు ఆ షోయే ఇంట్రెస్ట్ లేదు. అది గొడవగా ఉంటుంది నాకు.